ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. పాల్వంచ పట్టణంలోకి ఎంటర్ అవుతూ ఉంటేనే అల్లంత దూరంలో కనిపిస్తూ ఉంటాయి. కిన్నెరసానికి వెళ్లే వాళ్లంతా ఆ టవర్లు బ్యాక్ డ్రాప్ లో ఉండేలా ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. వేడి ఆవిర్లు చిమ్ముకుంటూ ఇంట్రెస్టింగ్ గా కనిపించే ఆ కట్టడాలు దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఆసక్తికరంగా ఆశ్చర్యంగా కనిపిస్తాయి. చెస్ బోర్డులో రాజుల దర్పం ఒలకబోసే ఆ నిర్మాణాలు ఇకపై కనిపించవు. ఎందుకో చూడండి. పాల్వంచ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది కేటీపీఎస్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి విద్యుత్ వెలుగులను అందించిన ప్లాంట్. 1965-67 మధ్యకాలంలో వీటిని నిర్మించారు. కేటీపీఎస్ ఏ, బి, సి స్టేషన్లలో 60 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4 యూనిట్లు నిర్మించారు. 120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో 4 దశలు నిర్మించారు. ఒక్కో యూనిట్కు ఒక్కో టవర్ చొప్పున మొత్తం 8 కూలింగ్ టవర్లను అప్పట్లో నిర్మించారు. విద్యుత్ ఉత్పత్తి చేసే క్రమంలో బొగ్గును మండించినప్పుడు వచ్చే వేడిని ఈ కూలింగ్ టవర్లు తగ్గిస్తాయి. 103 మీటర్ల ఎత్తుతో నిర్మించిన ఈ టవర్లు పాల్వంచ పట్టణానికే తలమానికంగా ఉండేవి. దేశంలోనే ఒకప్పుడు ఎత్తైన టవర్లుగా ఇవి చరిత్రలో నిలిచాయి. సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని ఆ రోజుల్లో ఎందరో కార్మికులు శ్రమించి వీటిని నిర్మించారు. అలాంటి టవర్ల ప్రస్థానం ముగిసిందే. కాలం చెల్లిన కట్టడాలను కూల్చివేసి ఆ ప్లేస్ని సద్వినియోగం చేసుకోవాలని కేటీపీఎస్ భావించింది. మొత్తం 8 కూలింగ్ టవర్లను కూల్చివేశారు. దేశ చరిత్రలో ఇది అరుదైన ఘటనగా అధికారులు చెబుతున్నారు. ఎలాంటి ఆస్తి నష్టమూ జరగకుండా వాటిని డిస్మాటిల్ చేశారు. నోయిడాకు చెందిన ఓ సంస్థ వీటిని కూల్చే టెండర్ను దక్కించుకుంది. ఎన్ఫ్లోజన్ పేలుడు పదార్థంతో టవర్లను కూల్చేశారు. తొలుత 4 టవర్లను, ఆ తరువాత మరో 2 టవర్లను నేలమట్టం చేశారు. 6 సెకన్లలో తొలి 4 టవర్లు నేలపై ఒదిగిపోయాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో 2 టవర్లు చూస్తుండగానే ధూళి రూపంలో కనుమరుగయ్యాయి. వాటిని కూల్చే టైంలో ప్లాంట్లో పవర్ ఉత్పత్తిని నిలిపివేశారు. టవర్లను కూల్చివేస్తున్న దృశ్యాలను చూడటానికి జనం తండోపతండాలుగా కదిలి వచ్చారు. ఆఖరిసారిగా వాటిని తమ సెల్ ఫోన్లలో బంధించారు. పాల్వంచ కేటీపీఎస్ ఉద్యోగులకైతే ఆ టవర్లతో ఏదో తెలియని బంధం పెనవేసుకుని ఉంటుంది. ప్లాంట్లో ఏ మూలకు వెళ్లినా కనిపించే ఆ నిర్మాణాలు వారికొక ఎమోషన్. ఇక పాల్వంచ పట్టణ ప్రజలకైతే గుండె భారంగా ఉంది. తెల్లారి లేస్తే కనిపించే టవర్లు కాలగర్భంలో కలిసిపోయాయన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బోసిపోయిన పవర్ హౌస్ వైపు చూడాలంటేనే ఎలాగో ఉందని బాధగా చెబుతున్నారు. కిన్నెరసానికి వెళ్లే పర్యాటకులు వీటిని చూసి అబ్బురపడుతుండేవారు. దూరంగా కనిపించే ఆ టవర్లను ఫోటోలు తీసుకునేవారు. బ్యాక్గ్రౌండ్లో అవి వచ్చేలా చూసుకుని మురిసిపోయేవారు. ఆ దృశ్యం ఇక గతమే. ఆ నిర్మాణం ఇప్పుడొక జ్ఞాపకం.